తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఆగస్టు 23 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మనతో పాటుగా కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ప్రధానంగా ఏం డిమాండ్స్ మీరు పెడతా ఉన్నారు ఆటో డ్రైవర్లుగా? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత గత 3 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ల సమస్యలను దేన్ని పట్టించుకోలేదు. అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో ఫ్రీ బస్సును పెట్టి, అలాగే మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టారు. అందుకని ఆటో డ్రైవర్లకు లాస్ అవుతుందని ఏటా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాలు అయింది. 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 400 ట్యాక్స్ మాఫీ చేసి చేతులు దులుపుకుంది. కానీ ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టి పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఆటో రంగాన్ని. అలాగే గత ప్రభుత్వం 2 వీలర్ బైక్లకు పర్మిషన్ ఇచ్చి ఆటో సగం చంపేస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టి పూర్తిగా చంపేసింది డ్రైవర్ రంగాన్ని. కానీ మా సమస్యల్ని ఎక్కడివక్కడే ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా మేము సంక్షేమ బోర్డు అడుగుతున్నాము. సంక్షేమ బోర్డు లేదు, ఈఎస్ఐ లేదు, ఈఎఫ్ లేదు, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. కానీ ఈ సమస్యలు ఎక్కడెక్కడే గత 20 సంవత్సరాలుగా ఉన్నందువల్ల ఈ నెల 23వ తారీఖు అర్ధరాత్రి నిరవధిక బంద్కి వెళ్తున్నాము. ఆ బంద్ నిరవధిక ఒకరోజు అవుతుందా, వారం అవుతుందా, ఎన్ని రోజులైనా వెనకాడకుండా ప్రభుత్వాన్ని నిలదీసి మా డిమాండ్లు నెరవేర్చుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఓన్లీ బిఎంఎస్ఏ ఉంటుందా? ఇంకేమైనా సంఘాలు దీనిలో మద్దతు పలుకుతా ఉన్నాయా? ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా, హైదరాబాద్ వరకే పరిమితం? రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆల్రెడీ 15 సంఘాలు తెలంగాణ ఆటో అండ్ యాప్ ఆధారిత క్యాబ్ జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. అందులో బీఆర్ఎస్ ఉంది, సిఐటి ఉంది, ఐఎఫ్టీ ఉంది, బిఎంఎస్ ఉంది, బీఆర్ఏటీ ఉంది, కాంగ్రెస్ ఐఎన్టీయూసీ ఉంది, టీఎన్టీయూసీ ఉంది. అన్ని 15 సంఘాలుగా జేఏసీగా ఏర్పడి మొన్న కొన్ని కార్యక్రమాలు చేశాము. మేము 15 సంఘాలు ఏర్పడి పూర్తి రాష్ట్రాన్ని స్తంభింపజేయడానికి ఈ నెల అర్ధరాత్రి 23 నుంచి బంద్కు పిలుపునిచ్చాము. అన్ని సంఘాలతోటి మేము పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ బంద్కు ప్రతి ఒక్క సంఘము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పుట్టి డ్రైవర్ మాత్రమే దీనికి స్పందించాలి. డ్రైవర్ల కడుపు కోతను తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పొన్నం ప్రభాకర్ మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామంటూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము, ఎన్నో డిమాండ్ పెట్టాము. ఆయన పోయినప్పుడల్లా ఆయన నాయకులను కూర్చోబెట్టి చాయ్ సమోసా ఇచ్చి, నేను కూడా మీలాగే చాలా అట్టడుగు నుంచి కష్టపడి పైకి వచ్చి మంత్రిని అయ్యాను, నాకు మీ కష్టాలు తెలుసు, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే మాట్లాడుతా అంటాడు. అలాగే 3 సంవత్సరాలు గడిచింది. ఈ 12,000 రూపాయలు ఏటా మేము అడగలేదు, వాళ్ళే ప్రకటించారు. గ్యారంటీ కార్డులు కూడా పంచారు. రాహుల్ గాంధీ ఫోటో వేసి గ్యారంటీ కార్డులు కూడా ప్రకటించారు. మేము అడగకపోయినా 12,000 ఇస్తా అన్నారు. తర్వాత 3 సంవత్సరాలు అయింది, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అడిగితే మాది కొత్త ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం మా చేతిలో చిప్పు పెట్టిపోయింది, మా దగ్గర బడ్జెట్ లేదు, కొంచెం ఆగండి బాబు, మీరన్నా అర్థం చేసుకోండి అని బుజ్జగించి పంపించడం జరిగింది. ఇంకా మా నిరీక్షణ ఇదైపోయి, మా ఓపిక నశించిపోయి మేము నిరోధక బంద్కి వెళ్తున్నాం. ఆ బంద్లో కూడా స్పందించకపోతే మేము అసెంబ్లీ ముట్టడి, సెక్రటరీ ముట్టడి, మంత్రుల ఇల్లు ముట్టడి కూడా వెనకాడమని తెలంగాణ అధ్యక్షుడు బిఎంఎస్ సెక్టార్లో సెక్రటరీగా కొనసాగుతున్నాను. నేను ఒక క్యాబ్ డ్రైవర్. మొన్నటి రోజు 15 ఆగస్టు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వెల్ఫేర్ బోర్డు ప్రకటించారు. ఆర్థిక శాఖ, మన కార్మిక శాఖ మంత్రివర్యులు చేపట్టిన పని నుంచి నిన్నటి వరకు వివేక్ వెంకటస్వామి గారు మా పట్ల చూపిన ప్రేమ అనురాగాలకి మేము నిజంగా కూడా తలొంచుతున్నాము. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన నిద్రమత్తులో ఉన్నాడా, పక్క శాఖలో ఏం జరుగుతుందని చెప్పేసి ఏలు పెట్టడానికి కాలు పెట్టడానికి ఉన్నాడా, దాచుకునే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈరోజు ఎల్బినగర్ అడ్డా కానీ, ఆరంగార్ అడ్డా కానీ, అదేవిధంగా ఉప్పల్ అడ్డా కానీ, అదేవిధంగా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా విపరీతంగా అదర్ స్టేట్ వెహికల్స్ మరియు ప్రైవేట్ వాహనాలపై వ్యాపారాలు కొనసాగిస్తున్నా కూడా కింది స్థాయి అధికారులు మాత్రం నిద్రపోతున్నారు. రవాణా శాఖ మంత్రి గారు మాత్రం ఏ శాఖలో ఏం జరుగుతుందో, ఇండ్ల కాలు పెట్టాలా, ఇండ్ల పేలు పెట్టాలా, ఇండ్ల పుల్ల పెట్టాలనే ధోరణిలో దోచుకునే రీతిలో వ్యవహరిస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ గారిని నేను ఒకటే సూర్య ప్రశ్న అడుగుతున్నాను. ప్రభుత్వం ఇప్పటికీ 32 నెలలు అవుతుంది. ఇంతవరకు రవాణా శాఖ మంత్రివర్యులు ఒక్క రివ్యూ మీటింగ్ అంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన దాఖలు లేవు. కానీ మంత్రి వివేక్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు ప్రకటించడం కూడా జరిగింది తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి. ఈరోజు ఓలా, యూబర్, ర్యాపిడోలో ఇష్టానుసారంగా బైకులు చట్ట విరుద్ధంగా తిరుగుతున్నారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే, ఐటీ సెక్టర్లో కొనసాగే వాళ్ళు అందరూ కూడా దీనిలో భాగస్వాములై మా యొక్క జీవనోపాధిపై దండి కొడుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదు. పొన్నం ప్రభాకర్ గారిని ఇప్పటికైనా కళ్ళు తిరగండి, నిద్ర మత్తులో నుంచి బయటికి రండి.
ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలను దోచుకుంటున్న ఇలాంటి దుర్మార్గులని, ఇలాంటి మాఫియాలని మీరు ఎండగడతారా, లేకపోతే మిల్లును ముట్టడించాలని చెప్పేసి నేను పొన్నం ప్రభాకర్ గారిని హెచ్చరిస్తున్నాను.